అసలే పోలీసు ఉద్యోగం, అందరు కళ్ళు నీ మీదే ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండరా. నువ్వు ఈ డ్రెస్ వేస్తే అందరికంటే మీ ఆవిడే ఎక్కువ భయపడేది. నేను నచ్చ చెప్పేవాడిని. ఇప్పుడు నాకే భయంగా ఉందిరా. ఏంటన్నా మీరు కూడాను? డాడీ డాడీ ఏంటమ్మా? డాడీ ఈరోజు మాన్యువల్ డే, నువ్వు వస్తానని ప్రామిస్ చేసావు కదా, మరి రావా? అది బంగారం, డాడీ డ్యూటీకి వెళ్ళాలిగా, నేను తీసుకెళ్తాను. దా. అందరికి గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, ఏంటిది? మీ ఇంట్లో సెక్యూరిటీగా ఉన్న దేవా ఫైల్ సార్. దీన్ని అర్జెంటుగా ఢిల్లీ పంపించాలి. ఇతని దేవా ఏంటి? ఎస్ సార్, ఇతనే దేవా. ఇంట్లో ఉన్నది మన స్కూల్ యాన్యువల్ డే స్పోర్ట్స్ కాంపిటీషన్ లో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి, సెకండ్ స్టాండర్డ్. డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి. డాన్సింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి. లాంగ్ జంప్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ మాస్టర్ భరత్, సెవెంత్ స్టాండర్డ్. హై జంప్ లో ఫస్ట్ ప్రైజ్ మాస్టర్ గౌరవ్, ఫిఫ్త్ స్టాండర్డ్. హలో టైగర్, మన ఇంటికి సెక్యూరిటీగా వచ్చినవాడు దేవాకాడు, ఫ్రాడ్. ఫ్యామిలీ జాగ్రత్త, నేను వస్తున్నాను. బంగారం, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. అలాగే అంకుల్. ఆగో. ఆగో. 24 hours లో వాడెవడో మొత్తం డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి. గాట్ ఇట్? yes sir, go. డాడీ, ఏంట్రా బంగారం? నేను మమ్మీ, తాతయ్య, నానమ్మ అందరం మన దగ్గరికి వెళ్తున్నాం డాడీ. అమ్మకి ఫోన్ ఇవ్వు. హలో హలో హలో. వెళ్లే ముందు కనీసం నాతో ఒక మాటైనా చెప్పాలి కదా. ఎన్నిసార్లు అడగాలండి వాడి దగ్గరికి తీసుకెళ్ళమని? నా కొడుకు దగ్గరికి నేను వెళ్తున్నాను, తప్పేం కాదు. సత్యా, నేను చెప్పే చెబుతూనే ఉన్నావురా. కొడుకుని చూడకుండా నువ్వు ఉండగలవేమో, మనమని చూడకుండా మేము ఉండలేము. అది కాదురా. ఈ రోజు వాడి బర్త్డే అని మీకు గుర్తుందా? మోక్ష బర్త్డే మన లేకుండా ఎప్పుడైనా జరిగిందా? నిన్ను అడిగి తను అలసిపోయిందిరా. రేయ్, నువ్వు తీసుకెళ్ళవు, మేము వెళ్తా అంటే అడ్డం పడతావు. డిస్కషన్ ఎందుకు డాడీ? నువ్వు కూడా వచ్చి అందరం అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. ఆయన రారు, మనల్ని తీసుకెళ్లరు. పదండి వెళ్దాం. సత్యా, నేను చెప్పేది విను. వాడిని నేను చూడాలి. చూడ్డానికి వాడు బతికుంటే కదా.
మా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరు మిగలరు. స్టాప్ ఆర్ ఐ విల్ షూట్ యు. వెళ్ళిపోండి. నా వేలితో నాకన్నే పొడుచుకునేలా చేశావు కదా. నీకిచ్చిన టైం అయిపోయింది. నా టైం ఇప్పుడే మొదలైందిరా. ఒకేసారి ఫ్యామిలీ మొత్తం దొరికారు. వాడి కొడుకుని ఎలా చంపారు, వీళ్ళందరినీ కూడా అలాగే చంపుతాను చూడు. ఒక్కసారి అటు చూడు. నా శత్రువు నా చేతుల్లోనే చావాలి. నువ్వెవడివిరా చంపడానికి? వీరా! నీకేం కాదు. ఐసీయూకి తీసుకెళ్ళండి. నో, అర్జెంట్ ఆపరేషన్ చేయాలి. చాలా క్రిటికల్ పొజిషన్. పల్స్ రేట్ పడిపోతుంది. సర్జన్ రావడానికి గంట టైం నేను డాక్టర్నే. ఇమీడియట్ గా ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి. అది కాదు మేడం. షిఫ్ట్ చేయండి. మీద ప్రేమ నమ్మకంతో ఈసారి కూడా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా బంగారం. మన ఇంటికి వెళ్దామా? ఇట్రావే పిన్ని. భాను, ఊరి జనం నీ బిడ్డలు నీతో ఉంటే చాలుగా. దీన్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? పాపని కూడా నాతో బతకనివ్వరా? అంటే దీన్ని కూడా నా నుంచి దూరం చేసి నన్ను ఒంటరిదాన్ని చేసేద్దామనా? చిసి పదవే పద. అమ్మా, ప్రజలకు దేవుడు దేవుడు అంటూ నాకు రెండో పెళ్లి చేసి నా గొంతు కోసావు. పోలే ప్రశాంతంగా బతుకుదామంటే ఆయనేమో జనంతో బతుకుదామంటాడు. జనానికి ఆయన దేవుడే, నీకే దెయ్యంలా కనపడుతున్నాడు. ఆయన ఏమన్నా నీతో కాపురం చేయనన్నాడా?
అంతా నా కర్మ. అన్నలు అన్నలు అంటూ మళ్ళీ ఆ ఎదలతో తిరిగావనుకో కాలు ఇచ్చేస్తా. రూమ్ లో పడుండు. చెల్లి చెల్లి వచ్చి 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 త్వరగా